నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు సుమలత. ముందుగా ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు. కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. కొలువుదీరిన మహాగణపతి ఖైరతాబాద్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ. గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్. ఇక డీటెయిల్స్ చూస్తే ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ చేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వర్షం కురుస్తున్న ఖైరతాబాద్ బడా గణేష్ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ఏడాది స్వామివారు శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి ఆనం, ఎమ్మెల్యేలు మురళీమోహన్, జగన్మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ భోజనశాలలో వారంతా కలిసి భోజనం చేశారు.
और उल्ला और क्लैरिटी వైడ్ ఇంకొంచెం ఎన్నికి రండి, ఇంకొంచెం రండి ఎన్నికి. श्री गणेशाय नमः। आदिपूज्याय देवाय దంతమోదకధారిణే వల్లభా ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం. మంగళకరుడైనటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు కాణిపాక క్షేత్రంలో చిన్న ఏతపు బావిలో ఉద్భవించి దినదిన ప్రవర్ధమానమవుతూ భక్తుల కోరికలు తీరుస్తూ భక్తులు కొంగు బంగారమై ఉన్నారు. స్వామివారు ఇక్కడ ఉద్భవించడంతోనే ముగ్గురు సోదరులకి వరాలిచ్చారు కాబట్టి వరసిద్ధి వినాయక స్వామివారిగాను, స్వామివారు ఎదురుగుండా చేసేటువంటి సత్యప్రమాణాలకి ఎంతో విలువ ఉన్నది కాబట్టి సత్యప్రమాణాల స్వామిగా స్వామివారు ప్రసిద్ధి చెందారు. ఈ యొక్క కాణిపాక గ్రామం చిన్న గ్రామం. పూర్వం దీన్ని విహారపురి అని పిలిచేవారు. ఈ విహారపురిలో కొద్దిగా పొలం ఉన్నటువంటి ముగ్గురు సోదరులు, వారు ముగ్గురు కూడా అవిటివారు, చెవిటి గుడ్డి మూగవారు కావున ఈ దివ్యాంగ సోదరులు వారికి ఉన్న కొద్ది పొలంలో స్వామివారిని నమస్కరించుకుని క్షామం రావడంతో బావిలోని పూడికి తీసేటువంటి క్రమంలో ఒక పెద్ద బండరాయి అడ్డతగలగా పలుగుతో అసహనంతో కొడతాడు. ఆ కొట్టిన మీదట దెబ్బ తగిలిన చోట కొద్దిగా రాయి ముక్క విరిగి అక్కడ నుంచి రక్తం స్రవించడం జరగగా ఆ రక్తస్పర్శ వల్ల వారు ముగ్గురికి కూడా అవిటితనం పోతుంది. ఇక్కడ ఏదో మహాత్మ్యం ఉందని తెలుసుకున్నవారు ఆ ముగ్గురు సోదరులు చుట్టుపక్కల గ్రామాల వారిని అలాగే పెద్దల్ని కూడా పిలుచుకువచ్చి చూపించగా ఇక్కడ మహాత్మ్యం ఉన్నదని తవ్వగా ఎంతకు స్వామివారి విగ్రహం బయలుపడలేదు, కేవలం శిరస్సు మాత్రమే దర్శనమిచ్చిందిట. అప్పుడు ఆ రక్తం ఆపటం కోసం ఈ చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చిన ఆ ముగ్గురు సోదరులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి ఆ నీళ్లని స్వామివారికి అభిషేకం. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా జరుగుతున్న గణనాథుని పూజ కార్యక్రమంలో పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గణనాథుని తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
क्रियन्ते अहर्निशं मया दासोऽयं इति मां मत्वा विघ्नेश्वर सर्व अपराधां क्षम्यतां मम सहकुटुम्बस्य क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि द्वारा सकल देवता विघ्नेश्वर देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु सकल अपराध क्षम्यतां। ओम राजाधिराजाय प्रसय्य साहिने वयं वै सर्वनाय कुर्महे समे कामां कामकामाय मह्यं कामेश्वरो वै सर्वनो ददातु। ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీహార్లోని ముజఫర్పూర్ లో జరిగిన సభలో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ పై భారత్ చేస్తున్న దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్న వెంటనే మోదీ ఆపేశారంటూ ఆరోపించారు. భారత్ పాక్ యుద్ధం జరుగుతున్నప్పుడు ట్రంప్ మోదీకి ఫోన్ చేశారు. 5 గంటల్లోనే అన్ని చర్యలను నిలిపివేశారు అని రాహుల్ విమర్శించారు. पाकिस्तान का युद्ध हो रहा था, मैंने फोन उठाया और नरेंद्र मोदी से कहा कि सुन, ये जो तू कर रहा है इसको 24 घंटे के अंदर बंद कर। और नरेंद्र मोदी ने 24 घंटे में नहीं 5 घंटे में सारा का सारा रोक दिया। मीडिया नहीं कहेगी भाइयों बहनों, मीडिया नरेंद्र मोदी की है, मीडिया अंबानी की है, मीडिया अदानी की है, मीडिया हमारी नहीं है, तेजस्वी की नहीं है, स्टालिन जी की नहीं है, आदिवासियों की, दलितों की, पिछड़ों की, ईबीसी की नहीं है। కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టకు సాగునీరు. కుప్పం పలమనేరు నియోజకవర్గాల్లో 4.2 లక్షల జనాభాకు త్రాగునీరు అందిస్తూ అనంత వెంకటరెడ్డి హంద్రినీవా సుజల స్రవంతిలో భాగంగా చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసిన వైఎస్ జగన్ గత ఏడాది ఫిబ్రవరి 26న కుప్పం నియోజకవర్గానికి నీరు అందించారని ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ వల్ల ఈ కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గానికి వచ్చాయని తెలియజేస్తూ ఉన్నారు. కుప్పంకి నీళ్లు రావడం, అక్కడ ఉండేటటువంటి రైతులకు కృష్ణా జలాలు అందేయడం చాలా సంతోషకరం. కానీ ఆ నీళ్లు అక్కడి వరకు చేరడానికి, కుప్పం నియోజకవర్గానికి కృష్ణా నీళ్లు రావడానికి కారణం ఎవరు అనేటటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోవడం చాలా చాలా బాధాకరం. ఈరోజు హంద్రినీవా సుజల స్రవంతి అనేటటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలోనే పుంగనూరు వరకు కంప్లీట్ చేస్తే, మరి 2015వ సంవత్సరం నుండి నారా చంద్రబాబు నాయుడు గారు నేను కుప్పం ప్రజలకు హంద్రినీవా ద్వారా నీళ్ళు ఇస్తాను అనేటటువంటి హామీతో ఇన్ని రోజులు వాళ్ళను మభ్యపెట్టారనేటటువంటి కార్యక్రమం కూడా మనందరం గుర్తు చేసుకోవాలి. 2015వ సంవత్సరంలో అప్పనపల్లి అనేటటువంటి ఒక గ్రామం నుండి కుప్పం వరకు 123 కిలోమీటర్ల దూరం ఉండేటటువంటి హంద్రినీవా కాలువను అప్పుడుండేటటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంటు దగ్గర 293 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ఎస్టిమేట్ ప్రిపేర్ చేస్తే, మరి అదే ఎస్టిమేట్ని రివైజ్ చేసి 413 కోట్లకు ఈ ప్రాజెక్టును ఈ రివిజన్ పెంచి కూడా ఇవ్వడం ఏ రకంగా కరెక్ట్ అనేటటువంటి విషయం ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. టెండర్ పీరియడ్ కూడా అప్పుడున్న పరిస్థితుల్లో 10 నెలలలో, అంటే జనవరి 3వ తారీఖున టెండర్ ఫ్లోట్ చేసి అక్టోబర్ 3, 2016 కంతా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేటటువంటి కార్యక్రమం ఆ టెండర్ని ఫ్లోట్ చేస్తే, ఆ పనులు పూర్తి కాకపోగా ఏప్రిల్ 30, 2019 వరకు 5 సార్లు దీనికి టైం ఎక్స్టెన్షన్ ఇచ్చి కూడా కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితి
వీరందరూ మర్చిపోయారా అనేటటువంటి విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మడకశిర మండలంలోని ఓ గ్రామంలో 6వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. బాలిక కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. ఈ ఘటనపై 5 రోజుల క్రితం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితుడిని అరెస్టు చేయలేదని మడకశిర వైసీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు నారాయణ నరసింహమూర్తి ఆరోపించారు. దీని వెనుక పోలీసుల ఆంతర్యం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మడకశిర మండలంలోని ఓ గ్రామంలో 6వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలిక బహిర్భూమి ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఒక అఘాయితుడు, ఒక దుర్మార్గుడు ముళ్ళ పొదల్లోకి తీసుకువెళ్ళి అత్యాచార ప్రయత్నం చేయబోగా ఆ అమ్మాయి అరుపులు కేకులు వేగా ఆ వ్యక్తి పరారి అవడంతో భయం చెంది ఆ బాధితురాలు వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే పోలీసులు దాదాపు 5 రోజులైనా ఆ ముద్దాయిని తీసుకురావడం లేదు, కేసు కట్టడం లేదు. అంటే పోలీసులు ఆ ముద్దాయి పైన ఉన్నటువంటి ప్రేమ లేదా ఇంకో రకంగా ఏదైనా అంతర్యం ఉందా అని మేము పోలీస్ శాఖని అడుగుతున్నాం. వినాయక చవితి పండుగ వేళయు కొత్తపల్లి మండలం మూలపేటలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం వాలీబాల్ ఆడుకునేందుకు పోల్స్ నిలబెడుతున్న యువకులకు విద్యుత్ షాక్ తగిలి ఈ ఘటనలో ఏడిద చరణ్ అనే యువకుడు అక్కడికక్కడ మృతి చెందగా నిఖిల్, నగేష్లు పరిస్థితి విషమంగా ఉంది. విష్ణు, రాజు, తేజలకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కరెంట్ షాక్ కొట్టిందండి మాకు. ఫోన్ రాబడి ఇక్కడ రాబడికి అలాగైపోయింది బాబు. అక్కడ ఏం జరిగిందో మాకు కూడా తెలియదు బాబు. వెళ్తే మేము వెళ్ళాం, మాకు తెలియదు. అక్కడ అసలు ఏం పని చేస్తున్నారో కూడా మాకు తెలియదు బాబు. చనిపోయాడండి బాబు. పెద్దమ్మని మా పిల్లల కొడుకమ్మా, నా కొడుకేనమ్మా, అమ్మా పెద్ద కొడుకమ్మా, పెద్ద కొడుకమ్మా. ఒక ఐరన్ పోల్ పైకి నిలబెడుతుంటాయి, ఎలక్ట్రికల్ షాక్ తగిలేసి పైన పీకులన్నా అంతే. మేము ఎవరు ఊహించలేదని ఎంత బాధ. మా మాట్లాడికి ఒక్కడే దేవుని పరిచర్యలో సాగరించింది ఆడు ఒక్కడే. ఎవరు చేస్తాడు? కరెంట్ కొట్టి పిక్స్ లాగా వచ్చి పడిపోతే అంబులెన్స్ ఎక్కి ఇలాగ అయిపోయింది. చనిపోయారని అంటున్నారు డాక్టర్. వినాయక చవితి సందర్భంగా ముంబైలో ప్రసిద్ధి చెందిన జిఎస్బి సేవా మండలి గణనాథుని నిర్వాహకులు ఆవిష్కరించారు. కింగ్ సర్కిల్ ప్రాంతంలో దర్శనమిచ్చే ఈ గణేశుడు దేశంలోనే ధనిక విగ్రహంగా ప్రసిద్ధి. ఎందుకంటే ఇక్కడ గణేష్ మండపానికి ఏటా 100 కోట్ల ఇన్సూరెన్స్ చేస్తారు. గత ఏడాది 400.58 కోట్లు, ఈసారి ఉత్సవాలకు 474.46 కోట్లతో ఇన్సూరెన్స్ చేశారు. ఇంత భారీ మొత్తంలో బీమా చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ గణపయ్యను 69 కేజీలకు పైగా బంగారం, 336 కేజీలకు పైగా వెండి, ఇతర విలువైన ఆభరణాలతో అలంకరిస్తారు.
బీజేపీ నేతలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ తో పోటీ లేదని, బీజేపీలో బీజేపీ నేతలతోనే పోటీ నడుస్తుందన్నారు. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఫుట్బాల్ గిఫ్ట్ ఇవ్వడంపై స్పందించారు. ఎంత బాధలో ఉంటే విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ అగ్ర నాయకులకు ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు. ఆయనతోనే కాదు, గత 11 ఏళ్లుగా నాతో కూడా బీజేపీ నేతలు ఫుట్బాల్ ఆడుకున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది ఫుట్బాల్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం అన్నారు. ఏమని నాతోని ఫుట్బాల్ ఆడుతున్నారు అని ఆయన ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండు. మా బాధ కూడా ఇదే కదా. మేము కూడా 11 years నుంచి ఇదే బాధపడుతున్నాము. మాతోని ఫుట్బాల్ ఆడుకున్నారు. నా మనిషి, నీ మనిషి, బయట ఓడు, ఇంటి ఓడని ఫుట్బాల్ ఆడుకున్నారు. ఇవాళ విశ్వేశ్వర్ రెడ్డి గారు ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చారు కదా. వచ్చే సమయంలో ఎమ్మెల్యేలు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు. ఇంకా పార్లమెంట్ సభ్యులు కూడా ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తారు. జిల్లా ప్రెసిడెంట్ గాని, జిల్లాలో ఉన్న పెద్ద నాయకులు గాని, భారతీయ జనతా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు గాని అందరు కూడా పెద్ద నాయకులకి ఫుట్బాలే గిఫ్ట్ ఇస్తారు. ఎందుకంటే మా దగ్గర ప్రాబ్లం ఏంటంటే బీఆర్ఎస్ తోని, కాంగ్రెస్ తోని, ఎంఐఎం తోని పోటీ ఉండదు. మా దగ్గర పార్టీ అధికారులకి కార్యకర్తల్లోనే పోటీ ఉంటది. మా దగ్గర అధికారులతోని, ఎమ్మెల్యేస్ తోని, పార్లమెంట్ సభ్యులతోనే పోటీ ఉంటది. పోటీ ఎవరితో చేయాలి? అసలు ఒక పార్లమెంట్ సభ్యుడు విశ్వేశ్వర్ రెడ్డి గారు ఒక మంచి పేరున్న ఒక వ్యక్తి, చాలా మంచి మెజారిటీతోని గెలిచిన వ్యక్తి ఫుట్బాల్ గిఫ్ట్ ఇస్తుందంటే ఆయనలో ఎంత బాధ ఉన్నది. అదే బాధ కదా మాది కూడా. మేమేం ఆశించలే, ఏమి పదవి ఆశించలే, ఏమి కూడా ఆశించలే. మా నివేదిక ఏముంది కిషన్ రెడ్డి గారు? మా నివేదిక ఏముండే? మా జిల్లాకి ఫ్రీ చెయ్యండి, మా కాన్స్టిట్యున్సీకి ఫ్రీ చెయ్యండి, మా కాన్స్టిట్యున్సీలో మీ వ్యక్తులు పని ఏమున్నది, మీ మనుషులు మొత్తం మా కాన్స్టిట్యున్సీలో పెట్టి ఎంత డిస్టర్బ్ చేసినారు. ఇవాళ అందరికీ తెలుస్తున్నది. ఒకప్పుడు నా బాధ ఉండే, ఇప్పుడు విశ్వేశ్వర్ రెడ్డి గారు కూడా అదే బాధలు ఆయన ఫేస్ చేస్తుండ్రు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యేస్ ఇట్లాంటి బాధలు ఫేస్ చేస్తున్నారు. చాలా మంది పార్లమెంట్ సభ్యులు ఇట్లాంటి బాధలు ఫేస్ చేస్తున్నారు. కానీ కొంతమంది డేరు చేసి బయట చెప్తున్నారు. కానీ చాలా మంది ఎమ్మెల్యేస్ గాని, ఎంపీస్ గాని, జిల్లా నాయకులు గాని, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గాని బాధలుంది కానీ చెప్పనికి వెనుక ముందు అవుతున్నారు. నేను మా కేంద్ర పెద్ద నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నా, కాపాడండి తెలంగాణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.